ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్కసారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల 16 నుండి 22 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది, ఈ రాశి మీద శని బలం ఎట్లా ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? దా ఇక్కడ తే. కర్కట రాశి వాళ్ళకి భద్రాది వాసుడు, భద్రాచలం రాముడు, సాక్షంగా భద్రాది వాసుడు. ఇప్పుడు వచ్చింది కదా సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం అప్పుడు భద్రాచలం వెళ్ళి అక్కడ స్వామివారికి అత్యంతలేసి నమస్కారం చేసి వస్తే జీవితంలో ఇప్పుని కాదు, జీవితం అంతా దరిద్రమే ఉండదు. ఇంతవరకు నిండా మునిగుండ్రు దరిద్రములా మునిగి బాధపడి కష్టపోయి నష్టపోయి ఉన్నదంతా పాడు చేసుకొని ఆరోగ్యం దెబ్బ తినడం, ఇంట్లో కొంచెం ప్రాణ నష్టం కావడం, బాధపడడం. అందరూ ఒక లెక్క అయితే మీ ఇంటి లెక్క ఒక లెక్క అయి చాలా కష్టపడ్డారు. అదంతా కీడకెటంకమంతా ఈ శ్రీరామనవమి నుంచి భద్రాది వాసుడు శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం అప్పటి నుంచి అక్కడికి వెళ్ళి సీతారాముల కళ్యాణం జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చేతనైన కాడికి పని చేయండి. పని చేసిన తర్వాత ఆ దరిద్రం మీ మీద ఏముందో అదంతా అక్కడ వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. చూడండి, నెత్తి మీద దరిద్రం పోవాలంటే ఆ దేవ దర్శనం కావాలి, ఆ దైవ భక్తి కావాలి, ఆ భగవంతుని నిగరాని ఉంటేనే ఆ దరిద్రం వెళ్ళిపోతుంది. ఏదో దరిద్రం దానికి పోతుంది లేదు, దాని పోతుంది మనం చేస్తే, మనం కరెక్ట్ ఉంటే. అదేం చేస్తా అనుకుంటున్నచ్చు, అది కాదు. 4 గడియాలు అమృత గడియ ఉంటే ఒక ఇష గడియ వస్తుంది. ఇష గడియ వచ్చిందంటే ధన్మని కొట్టుకుపోతుంది. అది కరెక్ట్ కాదండి. దేవుని మీద నమ్మకం పెట్టి దేవుని మీద భారం పెట్టి నడిస్తే చాలా బాగుంటుంది. ఈ కర్కట రాశి వాళ్లకు ఎందుకో కానీ పైసకు పైసా మంచిగా కూడ పెడతారు, మంచిగా జమ చేసి ఇంట్లో జమ చేసి పెడతారు. అది ఒకటే రోజు ధన్మని ఖర్చు చేస్తారు. పైసకు పైసా కూడ పెడతారు, అంతే. ఇప్పిండంటే మొత్తం ఖర్చు చేస్తారు. ఈ రాశి వాళ్ళకి ఎందుకో కానీ ఈ జాబు దాటి నెక్స్ట్ ఒక పైమెట్టు జాబు లెక్కాలి. ఆ పైమెట్టు జాబు నెక్కి నేను ఒక 4 రాళ్ళు సంపాదించుకొని వెనుక పడేసి నేను ఒక్కొక్క మెట్టు లెక్కాలి అన్నట్టు ఉద్దేశం మీకు చాలా గొప్పగా ఉంది. అది మంచి జరుగుతుంది. ఎప్పటికైనా కానీ భగవంతుని ధ్యానం చేసి మంచి చేయాలనుకున్న వాళ్ళకి భగవంతుడు పక్కనే ఉంటాడు. మంచి చేయక ఏదేదో దరిద్ర కోరికలు కోరుకుంటే ఆ భగవంతుడు దూరం ఉంటాడు. చూడండి, ఏదైనా కానీ భగవంతుని మీద భారం పెట్టి నడవండి, చాలా బాగుంటుంది. ఈ కర్కట రాశి వాళ్ళకి ఏముందంటే ఇప్పుడు సీతారాముల కళ్యాణం తర్వాత చాలా బాగుంది. ఇంటి లోపల కళ్యాణం చేయాలి, లేకపోతే చేసి వేయాలి. అమ్మాయి ఉంటే ఒకరి ఇంటికి వేయాలి, అబ్బాయి ఉంటే ఒకరి ఇంటికి పోయి చేసుకొని రావాలనుకున్న వాళ్ళకి ఈసారి మాత్రం ఈ సీతారాముల కళ్యాణం అయిన వెంటనే కరెక్ట్ జరుగుతుంది. ఇంటి లోపల అత్యంతలు పడతాయి, చాలా బాగుంటుంది. మళ్ళొకటి, ఎప్పటికైనా కానీ ఏదన్నా పని చేయాలనుకున్నా, ఏదన్నా ప్రయత్నం పోవాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా కానీ కొంచెం తొందరపడకుండా నిదానం చేయండి, చాలా బాగుంటుంది, చాలా మంచిగా కలిసి వస్తుంది. తల్లిదండ్రులు, భార్య, బిడ్డలు, చిన్న పెద్ద అందరూ ఒకటి ఐకమత్యంగా నడవాలి, కలిసి నడవాలి, ఐకమత్యంగా నడవాలి. పైమెట్టు లెక్కాలి అనేది ఉద్దేశం మీకు చాలా ఘనంగా ఉంది. అలాగే నడవండి, చాలా బాగుంటుంది. ఇంతవరకు సతాయిచ్చిన గాచారం దరిద్రం మస్తు సతాయిచ్చింది. అన్నమారామచంద్రమని మీరు మస్తు వేగినరు, బాధ వేగినరు, మొత్తం ఎక్కడిదక్కడ లాస్ అయ్యి లుక్సాన్ అయ్యి చాలా బాధపడి తర్వాత ఒక లెక్క ప్రకారం నడిచిండ్రు. ఇప్పుడు ఒక లెక్క ప్రకారం వచ్చిండ్రు. ఇప్పుడు ఇదే విధంగా నడవాలి. అది అంటారు కదా, గాలి వచ్చినప్పుడే తురుగు పట్టాలి, మంచిగా 4 డబ్బులు జమ అయ్యే టైం లోపలనే కష్టపడాలి. అలా మంచిగా జమ అయ్యే టైం లోపల ఢిల్ల పడితే ఇక ఎందుకులే కూడదు అనుకుంటే అది వేస్ట్ అయిపోతుంది. అట్లా కరెక్ట్ కాదు. ఏదైనా కానీ మీరు తొందరపడకుండా భగవంతుని ధ్యానం చేసి చేసే కష్టం చేస్తే 4 రాళ్ళు వెనక జమ అవుతాయి. నీ టేబుల్ మంచి చెడు ఏదొచ్చినా ఆ భగవంతుడు కాపాడుతాడు. ఈ మళ్ళొకటి కర్కట రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము దారిద్ర్య ఘడియ మొత్తం పక్కకు జరిగిపోతుంది, మంచి ఘడియ చాలా ఉంది. ఈ రాశి వాళ్ళకు ఇలాంటిది నాగది ఎట్లా ఉందో విషం మీ ఇంటి మీద అట్లా దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది. ఎలా ఉందంటే నాగపాము విషం ఎట్లా ఉంటుందో ఇంటి మీద విషం అట్లా దృష్టి అట్లా ఉంది, చాలా చెడ్డగా ఉంది దృష్టి.
చేపెట్టిన పని కలిసి వస్తలేదు, ఎటు వచ్చిన పైసా అటే పోతుంది, ఎక్కువ ఆలోచిస్తున్నారు, మనసు శాంతం లేకుండా అయిపోతుంది, అసలు బరకతి లేకుండా అయిపోతుంది. భగవంతుని ధ్యానంలో ఉండండి, మీరు చేపెట్టిన పని మీకు మంచి కలిసి వస్తుంది. రాజా బతుకు బతికే టైం ముందల ఉన్నది, దారిద్ర్య గడియ మొత్తం దూరం అయిపోతుంది, ముందల మంచి గడియ ఉన్నది. భగవంతుని ధ్యానంలో ఉండండి. ఒకసారి గవ్వలేద్దాం. నమశివాయ. మంచి గవ్వలే పడ్డాయి. కర్కట రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం చాలా మంచిగా నడుస్తుంది, శని బలం చాలా తక్కువ ఉన్నది, ముందు చేపెట్టిన పని కలిసి వస్తుంది. కర్కట రాశి వాళ్ళ ఉన్నది దరిద్రం అంతా వెళ్ళిపోతుంది, ముందల గురుబలం చాలా బాగుంది, అంతా జయమే జరుగుతుంది. మీరు ఏమన్నా మళ్ళీ వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం